ఈమె మేడం డైస్ రాలేదు, బెన్స్ రాలేదా? బెన్స్ వచ్చిన దాకా రాలేము. బైబుల్ అబ్బో చుండి తెచ్చుకుంటా. ఏ ఆయి నడువు లేదా కూర్చో చాక్లెట్ ఇస్తారు కూర్చో రావాలా ఎక్కేది ఓయ్ ఓయ్ నువ్వేడికి ఇది రమ్మన్నా ఆడిపోయినా రాదు అసలుకి అంటే విక్కీ మేము చర్చికి బబ్బులు అంటున్నాం, మేము చర్చికి వస్తలేగా, మేము సండే స్కూల్కి రామంటున్నాం. నువ్వు ఆడ మద్దతు చేస్తున్నావా? పిలిచినా వస్తే అంటలేదు. నువ్వు బండి చేయొద్దు చెప్పి రావాలంటే ఎంత ముద్ద అనుకున్నావు? వాడు ఎప్పుడు తను దొరికితే ఆడుకుందామని వాడు పెట్టుకో. నాకు కూర్చోండి. నువ్వు వాళ్ళు విలువ నేను ఇంట్లో పెట్టేస్తా. పడతాయి ఇప్పుడు పైకి తీసుకున్నా. అగో వాళ్ళు ఎంత మంచిగా వచ్చింది. ప్రార్థన ప్రార్థన మోకరించండి అందరూ. అందరూ పైకి మోకరించి పెట్టుకో నెత్తి పెట్టుకో. ప్రార్థన మోకరించాలా? వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. దేవా సాయంత్రం సమయంలో ప్రభావ కృష్ణ బిడ్డలుగా చేరి దేవా మీ సన్నిధిలో చేరి గణపరచడానికి ప్రభావ మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించి గణపరచడానికి ప్రభావ మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభావ నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రభావ రాజులకు రాజునైనా ప్రభులకు ప్రభు అయిన దేవుడు నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రభావ నా అంతా కూడా ప్రభావ మీరు కాపాడి భద్రపరిచి సజీవులు ఎక్కడ ఉంచినందుకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రభావ సమయంలో చంద్రశేఖర్ రోజు దగ్గర బట్టి 4 గ్రహణం జరిగే పరిచయం దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. ఆశీర్వదకరంగా దీవెకరంగా నన్ను వచ్చిన చిన్న బిడ్డలందరినీ బట్టి కూడా ప్రభావ మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తుంది. ఇంకెవరైతే రాలేదో ప్రభావ వారిని కూడా జ్ఞాపకం చేసుకుని వారిని కూడా త్వరపెట్టి తీసుకురమ్మని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. పాడే పాటలు సాయించండి, కథ ద్వారా చిన్న బిడ్డలతో మాట్లాడుతురమ్మని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకుంటాను తండ్రి. ఆమేన్. వదిలేక తీస్తా ఉంటారు వాళ్ళు. ఇట్లా ఆడు ఇట్లా చింపడం రాదు కదా అవసరం. కూర్చోవాలి. స్థుతులు పాడదాం పడమా? స్థుతులు పాడేదాం యేసు ప్రభునకు. కొంచెం ఇక్కడ కనిపిస్తలే అంటే స్థుతులు పాడే నువ్వు వాడికి. స్థుతులు పాడేదాం యేసు ప్రభునకు, సమస్తమిచ్చిన సృష్టికర్తకు, మరణమున్ జయించిన యేసు ప్రభును ఆరాధించి పూజింతుము. రారాజును మరణమున్ జయించిన యేసు ప్రభును ఆరాధించి పూజింతుము. రారాజును స్తుతి పాడేదాం యేసు ప్రభునకు, సమస్తమిచ్చిన సృష్టికర్తకు. భలే భలే మాట బంగారు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో జరిగిట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. భలే భలే మాట
బైబిల్ మాట యేసు మాట. నేను ఆడి పాడిస్తాను. ప్లీజ్ నిల్చోండి. యాక్షన్ వచ్చింది. నిల్చోవాలా పైకి. నేనాడి పాడి స్తుతించు, నేనానందించి స్తుతించు, నేనాడి పాడి స్తుతించు, నా పాపం పోయనే. నా యేసు రక్తమే విడుదలనిచ్చనే, నా యేసు రక్తమే విడుదలనిచ్చనే. నా పాపం దొరలిపోయే, నా పాపం దొరలిపోయే, అది దొరలిపోయే, మాయే మాయనే. నా పాపం దొరలిపోయే, నా పాపం దొరలిపోయే, అది దొరలిపోయే, మాయే మాయనే. నా దోణలు వేసింటే వచ్చా, నా దోణలు వేసింటే వచ్చా వచ్చా. యాక్షన్ ఉందా? కొంచెం పాట వచ్చా? పాడు. పడాలా? ఎందుకు అంత నీరసంగా వాడుతున్నాను? గట్టిగా పాడండి. వచ్చాడు మీకు అది. పాడాలి గట్టిగా. పాడాలా? ఏందిరా అసలు ఎవరికి వినపడిందిరా పాట? వినపడిందా? మీకు వినపడలేదు కదా? ఇలా చెప్పండి. ఏం పాట చెప్పాలా? సండే స్కూల్ పాటలు అది ఎప్పుడు సైన్ పాడండి. పాడాలి గట్టిగా. అందరికి రాజపు వారసులం, చిన్న ఎబ్రోను సైనికులం, రాజపు వారసులం, అడుగులు వేస్తూ నా చిన్ని పాయములు నా యేసుని వెంబడించెను, నా సిలువను ఎత్తుకొని గుడి వద్దకే సాగెదను. పాడాలి గట్టిగా. నా చిన్ని పాయములు ఏ జెస్సీలే నిల్చో. నా యేసుని వెంబడించెను, నా సిలువను ఎత్తుకొని గుడి వద్దకే సాగెదను. అందరికి షేకండిచ్చెదను, సంతోషముగా నా యేసుని ఎవ్రీడే గడిపెదను. హెబ్రోను సైనికులం, యేసు రాజపు వారసులం, హెబ్రోను సైనికులం, యేసు రాజపు వారసులం.
పాడి పాడాల. చిన్ని చిన్ని తమ్ముడా చిట్టి చెల్లెల చిన్ని చిన్ని తమ్ముడా చిట్టి చెల్లెలు, చిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు యేసయ్య ఎవరో తెలుసా నీకు, ఆ యేసయ్య ఎవరో తెలుసా నీకు, పాపులను రక్షింపను ఈ భూమికి అరుదించెను, కొడతా నేను రక్షించను ఈ భూమికి అరుదించెను, నిన్ను నన్ను రక్షింప సిలువలో మరణి తిరిగి లేచెను, తిరిగి లేచెను, నిన్ను నన్ను రక్షింప సిలువలో మరణి తిరిగి లేచెను, తిరిగి లేచెను, చిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు, చిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు యేసయ్య ఎవరో తెలుసా నీకు, ఆ యేసయ్య ఎవరో తెలుసా నీకు, యేసయ్యను నమ్మినా నీ హృదయమర్పించిన, యేసయ్యను నమ్మినా హృదయమర్పించిన నిన్ను నన్ను విలువైన రక్షణ పరలోక భాగ్యం నీకిచ్చును, నీకిచ్చును, నిన్ను నన్ను రక్షింప సిలువలో మరణి విలువైన రక్షణ పరలోక భాగ్యము నీకిచ్చును, నీకిచ్చును, చిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు, చిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు యేసయ్య ఎవరో తెలుసా నీకు, ఆ యేసయ్య ఎవరో తెలుసా నీకు, నిలబడి పాడదా వెల్లుచు చాటదా యేసు ప్రేమను లోపించా అది కేరేతు వాగు పక్కన ఏలియా ప్రవక్త వేచి ఉన్నాడు, కేరేతు వాగు పక్కన ఏలియా ప్రవక్త వేచి ఉన్నాడు, కాకి రొట్టె మాంసం తెచ్చి ఇచ్చినది, కాకి రొట్టె మాంసం తెచ్చి ఇచ్చినది, కేరేతు వాగు పక్కన ఏలియా ప్రవక్త వేచి ఉన్నాడు, కడుపు నిండా రొట్టె తిన్నాడు ప్రవక్త, కడుపు నిండా రొట్టె తిన్నాడు, దాహం తీరునట్టు నీళ్లు తాగాడు, దాహం తీరునట్టు నీళ్లు తాగాడు, కేరేతు వాగు పక్కన ఏలియా ప్రవక్త వేచి ఉన్నాడు, కేరేతు వాగు పక్కన ఏలియా ప్రవక్త వేచి ఉన్నాడు. చాలా కూర్చో. అడవిలోనే ఉన్నది చాలా పెట్టేసింది. కూర్చోరా, మీరు తొందరగా వస్తే పాటలు పడదండి. కూర్చో. పోయిన వారం నేర్చుకున్నారా? గంట దగ్గర నేర్చుకున్నారా? ఓళ్ళు తీసినాలి, అది ఓళ్ళు తీసినాలంట చెప్పు, ఓళ్ళు తీసినారు అది మీకు దీంతో పడాల కదా, కట్టింది ఎందుకు ఇప్పుడు నేర్చుకున్నారా? పోయిన వారము గుర్తున్నాయి అసలుకి లేవు కదా, రాసుకోలే కదా, రాసుకున్నారా? గుర్తున్నాయా ఎన్ని ఆజ్ఞలు చెప్పినా? దేవుడు ఏం చెప్పినాడు మోషేకి, ఇశ్రాయేలు ప్రజలకి ఆజ్ఞల గురించి చెప్పడానికి మోషే ఏ పర్వతం మీదకి వెళ్ళినాడంట? ఏ పర్వతం? సీనాయు అరణ్యంలో యొక్క పర్వతం మీదకి మోషే వెళ్తూ వచ్చినాడు కదా, సీనాయి కొండ మీదకి వెళ్తూ వచ్చినాడు.
అక్కడ మోషే ఏం తీసుకెళ్ళినాడు పైకి కొండ మీదకి? పలకలు తీసుకొని పోయినాడు. పలకలు తీసుకుని పోయినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతూ వచ్చినాడు కదా. ఎందుకు అంటే వారికి ఇప్పుడు మనకు బైబిల్ ఉంది కదా, అప్పుడు వారికి బైబిల్ లేదు. వారు ఎలాగ నడుచుకోవాలా, ఏం చేయాలా, వారు దేవుని బైబిల్ ఉంది కాబట్టి బైబిల్ మర్చు ఇంట్లోకి వచ్చి తెచ్చుకో బైబిల్ వారికి బైబిల్ లేదనమాట. అంతకుముందు ఏమి లేదు, వారికి బైబిల్ లేదు. దేవుని వాక్యము వారికి 10 ఆజ్ఞలు ఇస్తూ వచ్చినాడు. ఆ 10 ఆజ్ఞల్లో ఆ మోషే దేవుడు చెప్తా ఉంటే ఏం చేస్తూ వచ్చినాడంట, ఆ యొక్క 10 ఆజ్ఞలు రాస్తూ వచ్చినాడు. మొదటి ఆజ్ఞ ఏంటంటే చెప్తేనాలా మీరు ఇక్కడ చూడాలి, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు కదా. రెండోది ఏంటంటే పైన ఆకాశం అందే గాని భూమి కిందే గాని నిలయందే గాని ఏ రూపమును మీరు ఒక విగ్రహముగా చేసుకోకూడదు అని చెప్తూ వచ్చినాడు. మూడోది నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అని చెప్తూ వచ్చినాడు. నాలుగోది విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించాలా అని చెప్తూ వచ్చినాడు. ఐదోది నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా నువ్వు ఉండాలి అంటే ఏం చేయాలంట, తల్లి మాట తండ్రి మాట వారి మాట వినాలా, వారికి లోబడాలా, వారికి విధేయత చూపాలా అని దేవుడు చెప్తూ వచ్చాడు. ఎవరికి చెప్తూ వచ్చినాడు ఇవి? ఎవరికి చెప్తూ వచ్చినాడు? మోషే ఇశ్రాయేలు ప్రజలకి చెప్పాలా, అర్థమైందా? ఆ ఆజ్ఞలు రాస్తూ వచ్చినాడు. 5 ఆజ్ఞలు. ఇప్పుడు 6వ ఆజ్ఞ 7వ ఆజ్ఞ ఇంకా 5 ఉంటాయి కదా. 5 అయిపోయినాయి. ఇక్కడ చూడాలి మీరు, చిన్నారి ఏం చూస్తున్నావు? ఇక్కడ చూడు, ఇంకా 5 ఆజ్ఞలు ఇప్పుడు చెప్తా చూడండి. 6వది నరహత్య చేయకూడదు. ఏం చేయకూడదంట? నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగతనం చేయకూడదు, ఇంకా ఇంకా దొంగతనము చేయకూడదు. 6వది ఏంటంటే నరహత్య చేయకూడదు. 7వది వ్యభిచరింపకూడదు, దొంగలింపకూడదు, ఇంకేముందంటే నీ పొరుగు వారిది దేనిని కూడా నువ్వేం చేయకూడదు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. 9వది ఏంది? 6వది ఏంది? మీరు అందుకే ఇక్కడ చూడమని చెప్పేది. 6వది చూడండి, నరహత్య చేయకూడదు. 6వది ఏంది? నరహత్య చేయకూడదు. 7వది వ్యభిచరింపకూడదు. 8వది దొంగలింపకూడదు. 9వది నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. 10వది నీ పొరుగు వారి ఏది కూడా ఏం చేయకూడదు, నీవు తీసుకోకూడదు, అది నీ దగ్గర పెట్టుకోకూడదు అని చెప్తూ వచ్చినాడు. ఈ ఆజ్ఞలు మీరు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలంట, ఆ 10 ఆజ్ఞలు కూడా దేవుని మాట వినాలి. ఆ 10 ఆజ్ఞల్లో దేవుని వాక్యం ఏది? బిట్టు జరుగు సరికొచ్చు. ఈ 10 ఆజ్ఞలు కూడా ఏ ఒక్కటి కూడా వారు తప్పిపోకూడదు. 10 ఆజ్ఞలు 9 వాళ్ళు విని చేస్తే ఒక్కటి తప్పిపోయినా ఎన్ని తప్పిపోయినట్టు? 10 కూడా తప్పిపోయినట్టు. అంటే ఈ 10 ఆజ్ఞలు ఏ ఒక్కటి కూడా వారు ఏం చేయకూడదు, తప్పిపోకూడదు. ఏ ఒక్క ఆజ్ఞ విషయంలో కూడా వారు ఎలా ఉండకూడదంట, నిర్లక్ష్యంగా ఉండకూడదు. వీరు 10 ఆజ్ఞలు కూడా వినాలి. 6వది ఏందంట, నరహత్య చేయకూడదు. అర్థమైందా? నరహత్య చేయకూడదు. అందుకే ఇప్పుడు హత్య చేసిన వారిని ఏం చేస్తారు, తీర్పు తీరుస్తారు కదా. పోలీస్ స్టేషన్లు, కేసులు అవన్నీ ఉన్నాయా లేవా? అవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? బైబిల్లో నుంచే వచ్చినాయి అన్నమాట. 7వది వ్యభిచరింపకూడదు. అంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోయి వేరే దేవతలను, ఏ దేవుణ్ణి కానీ దేవతను కానీ ఏం చేయకూడదు,
ఏం చేయకూడదు, పూజింపకూడదు. అది పాపం అన్నమాట. అర్థమైందా మీకు? ఇంకేం చేయకూడదు అంటే దొంగలింపకూడదు. వేరే వారిది ఏది, మనం ఇప్పుడు పెన్సిల్ అనుకోండి, పెన్ అనుకోండి, మీరు వారి దగ్గర నుంచి మీరు తీసుకున్నారంటే ఏం చేసినట్టు? దొంగతనము చేసినట్టు. మనం ఏదో పెద్ద తప్పు చేసి దొంగతనము డబ్బులు తీసి ఏదో చేస్తే తప్పు, దొంగతనం కాదు. మనం పెన్సిల్ తీసుకున్నా ఏం చేసినట్టు? వేరే వాళ్ళకి తీసుకుంటే దొంగతనము చేసినట్టు. దొంగలింపకూడదు. వేరే వారి మీద మనం ఏం చేయకూడదంట? అబద్ధ సాక్ష్యము పలకూడదు. అంటే వారు ఏ తప్పు చేయకపోయినా, మనం వాళ్ళ గురించి తెలియకపోయినా మనం ఏం చేస్తాం కొన్నిసార్లు? అవునవును తప్పు చేసినాడు కదా, అవునవును బుద్ధులు తిట్టినాడు, అవునా కదా? పిల్లలు ఏం చేస్తుంటారు? మీరు చెప్తారా చెప్పరా? వాళ్ళ మీద అబద్ధాలన్నీ కూడా చెప్తా ఉంటారు. అలాగే మనము చెప్పకూడదు. బైబిల్ ఏమనింది? ఏం చేయకూడదు? అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఇంకా 10వ ఏంటి? పొరుగు వారిది ఏది కూడా, ఎద్దైనా సరే, ఏదైనా వస్తువు అయినా జంతువు అయినా ఏదైనా సరే ఏం చేయకూడదంట? అది మనం ఆశించి మన ఇంటికి ఏంది ఏంటి చేతి కట్టుకోవాలా? ఏం చేయకూడదంటే మనం వేరే వారిది ఏది కూడా తీసుకోకూడదు. ఈ 10 ఆజ్ఞలు ఎవరికి చెప్పాడు? ఎవరు చెప్పాడు? మోషేకి చెప్పాడు. మోషేకి చెప్తే మోషే ఏం చేస్తున్నాడంటే వాటిని రాస్తున్నాడు. ఇంకా ప్రజలతో దేవుడు మాట్లాడాలని కోరుకుంటూ వచ్చినాడు. ఎవరితో మాట్లాడాలని? ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడాలని అనుకుంటే వారు ఏమంటున్నారంటే, అయ్యో మేము దేవుని స్వరాన్ని వినలేము. ఎందుకు అంటే బైబిల్లో ఏమని రాయబడిందంటే, ఏ నరుడు కూడా దేవుని చూచి బ్రతకడు. అర్థమైందా? ఏమంది? ఏ నరుడు కూడా దేవుని చూచి బ్రతకలేదు. ఎందుకు అంటే అంత ప్రకాశవంతమైన దేవుడు. బెన్సే నీకు మళ్ళా పడుతుంది. ఇప్పుడు పట్టుకొని కూర్చో, చేతులు పెట్టుకోవాలి. ఏ నరుడు కూడా ఏం చేయలేడంట? దేవుని చూచి బ్రతకలేడు. అర్థమైందా? అందుకే దేవుడు ఎలాగుంటాడంటే, మనం కొంతసేపు మనం ఏం చూడలే, ఉదయం పూట ఆ సూర్యుడిని చూడగలమా? 2 నిమిషాలు కూడా చూడలే. ఎందుకు? అంత ప్రకాశవంతంగా ఉంటుంది కాబట్టి మనము చూడలేము. దేవుడు, దాన్ని సృష్టించిన దేవుడు ఎలాగుంటాడు? ఇంకా ఎంతో ప్రకాశవంతంగా ఆయన వెలిగిపోతూ ఉంటాడు. మరి ఆ దేవుని మనం చూడగలమా? చూడలే. అందుకే మోషేతో దేవుడు చెప్తున్నాడు. మోషే అంటున్నాడు, ప్రవ్వా నేను నిన్ను చూడాలా అంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రవ్వా నేను నిన్ను చూడాలంటే, మోషే నువ్వు నన్ను చూచి బతకలేవు. అందుకే నువ్వేం చేయంటే, ఇదో నేను ఇటు వెళ్తా, నువ్వు ఒక బండ సందులో ఉండి ఏం చేయాలా? నా వెనకాల వీపును మాత్రమే చూడు అని చెప్పినాడు. ఏమంటున్నాడు? మోషే ఎవరిని చూడాలనుకున్నాడు? దేవుణ్ణి చూడాలనుకున్నాడు. అర్థమైందా? దేవుణ్ణి చూడాలనుకుంటే అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నన్ను చూడలేవు మోషే, నువ్వు ఆ వెలుతుని నువ్వు చూడలేవు. నువ్వు ఆ బండ సందులో ఉండు, నేను వెళ్తా ఉంటే ఏం చేయాలి? నువ్వు నా వెనకాల వీపుని చూడు అని చెప్పినాడు. అర్థమైందా మీకు? అంటే దేవుడు అంత ప్రకాశవంతమైన దేవుడు. మనం ఆయన్ని చూడలేవు. మరి ఎలాగ చూడాలా? దేవుని ఎలాగ చూడాలా? దేవుని వాక్యాన్ని చూస్తే ఎవరిని చూసినట్టు? దేవుణ్ణి చూసినట్టు. మనం దేవుని వాక్యాన్ని చదివితే ఎవరు మాట్లాడతారు? దేవుడు మాట్లాడతాడు. అప్పుడు వారికి బైబిల్ లేదు. అందుకే దేవుడు ఏమిచ్చినాడు అంటే 10 ఆజ్ఞలు వారికి రాయించినాడు. దేవుడు చెప్తున్నాడు, నేను ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాలా, వాళ్ళందరినీ సమకూర్చు, గుడారం దగ్గరికి రమ్మను అని చెప్పినప్పుడు ఏం చేస్తున్నానంట? నువ్వు అడిగారా? నువ్వు అడుగు, దేవుడికి రారా, జరగాల పైకి చూడండి. అప్పుడు ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, మీరందరూ దేవుని గుడారం చుట్టూ రావాలంట, దేవుడి మీతో మాట్లాడాలంట అని మోషే చెప్పినాడు. చెప్పంగానే వారు అంటున్నారు, అమ్మో మేము దేవుణ్ణి చూడలేము, మేము దేవుని స్వరాన్ని వినలేము,
మాకు భయము దేవుని స్వరము వినాలంటే మేము వినంగానే నువ్వే దేవునితో మాట్లాడు. అర్థమైందా? దేవునితో నువ్వే మాట్లాడు, దేవుడు ఏం చెప్తున్నాడో అవి మాకు చెప్పు అంటున్నారు. అర్థమైందా మీకు? ఎందుకు మోషేకి ఎందుకు భయం లేదు అంటే మోషే ఏం చేస్తున్నాడంటే దేవుని మాట వింటున్నాడు, దేవుడు చెప్పింది చేస్తున్నాడు. అర్థమైందా? మోషే ఏం చేస్తున్నాడంట? దేవుడు చెప్పింది వింటున్నాడు, దేవుడు చెప్పింది చేస్తున్నాడు. మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ఏదైనా మనం అడగాలి అంటే మనకేం కావాలా? ధైర్యం కావాలి కదా. మరి ఎట్లా వస్తుందో ధైర్యము అంటే ఎప్పుడు వస్తుంది? మనము దేవుని సన్నిధిలో బైబిల్ చదివినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, మన హృదయం దేవునికి ఇచ్చినప్పుడు మనం ఏం చేయగలము? మీరు మీ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి ఏదైనా అడగగలరు కదా. అడుగుతారా అడగరా? వేరే పిల్లవాళ్ళు వచ్చి అడుగుతారా? మీరు వచ్చి నన్ను అడుగుతారా మీకు ఏదైనా కావాలంటే? ఎవరిని అడుగుతారు? మీ మమ్మీ మీ డాడీని అడుగుతారు. నన్ను వచ్చి అడుగుతారా? ఎందుకు? నేను మీ మమ్మీని కాదు, అవునా కదా? అంటే ఇప్పుడు మన మమ్మీ మా డాడీ ఏం చేస్తారు? వాళ్ళ పిల్లలు కాబట్టి వారికి ఏదైనా సరే ఇస్తారు, అవునా కదా? ఏం అడిగినా కూడా అది ఇస్తారు. ఎందుకు? వాళ్ళ పిల్లలు కాబట్టి. అర్థమైందా మీకు? ఇప్పుడు మోషే ఎందుకు పోయి అడుగుతున్నాడంటే ధైర్యంగా ఎందుకు వెళ్ళగలుగుతున్నాడంటే మోషే ఏం చేస్తున్నాడు? దేవుడు చెప్పింది చేస్తున్నాడు. ఏం చెప్పాడు దేవుడు మోషేతో? నువ్వు ఆ మిద్యాను దేశంలో గొర్రెలు మెప్పుకుంటా ఉన్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతూ వచ్చినాడు. నువ్వు ఐగుప్తుకి వెళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేయాలా? ఫరో రాజుతో మాట్లాడాలి, నా ప్రజల్ని తీసుకొని రావాలా, వారి కొరకు ప్రార్థన చేయాలా, వారి కొరకు ఆహారం పెట్టాలా అని మోషేకి దేవుడు చెప్పాడు. చేసినాడు లేదా మోషే? ఇశ్రాయేల్ ప్రజల్ని ఫరో రాజుతో మాట్లాడినాడు, వారిని బయటికి తీసుకొని వచ్చినాడు. ఎర్ర సముద్రం వచ్చినప్పుడు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు, అవునా కదా? మరి వారు దాహం అడిగినారు, నీళ్ళు ఇచ్చినాడు లేదా? వాళ్ళ ఆకలి అన్నారు, మాకు మాంసం కావాలన్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళినారు? మోషే దగ్గరికి వెళ్తే మోషే ఎవరి మీద ఆధారపడినాడు? దేవుని మీద ఆధారపడుతూ వచ్చినాడు. మోషే ఏది అడిగినా దేవుడు ఎందుకు చేస్తున్నాడు అంటే మోషే ఎలాంటి వాడు? నమ్మకమైన వాడు. ఇక్కడ వినాలి, మోషే ఎలాంటి వాడు అంట? నమ్మకమైన వాడు, సాత్వికుడు, దేవుని మాట వినేవాడు, దేవునికి దేవునికి లోబడేవాడు. మోషే ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క సీనాయక కొండ మీదకి వెళ్ళి ఎన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడంటే 40 రోజులు చేశాడు. ఎన్ని రోజులు? 40 రోజులు అన్నం లేకుండా, నీళ్ళు లేకుండా ఏం చేస్తూ వచ్చాడంట? ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చినాడు? 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. ఇవి నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలకి చెప్పాలా. వారు ఈ ఆజ్ఞలలో ఏ ఒక్కటి కూడా వారు ఏం చేయకూడదు? తప్పిపోకూడదు. ఏ ఒక్క ఆజ్ఞలో వారు తప్పిపోతే ఏం తప్పిపోయినట్టంట? మిగిలినవన్నీ కూడా తప్పిపోయినట్టు. మనం కూడా దేవుని మాట ఎలా వినాలంట? ఎలా వినాలా? ఎంతో శ్రద్ధతో వినాలా. అర్థమైందా? భయముతో దేవుని మాట వినాలా, భయముతో దేవునికి లోబడాలా, దేవుని వాక్యానికి లోబడాలా. అర్థమైందా? దేవుని వాక్యానికి లోబడాలా, దేవుని యొక్క ఆజ్ఞకు మనము లోబడాలా, తల్లిదండ్రులైన వారికి లోబడాలా. దేవుని మందిరంలో ఉన్నా, మనం ఇంట్లో ఉన్నా, మనం ఏం కలిగి ఉండాలా? దేవుని భయం కలిగి ఉండాలా. అర్థమైందా? మీరు ఏం చేస్తున్నా ఎవరు చూస్తారు? మీరు దొంగతనం చేస్తున్నా, అబద్ధాలు చెప్తున్నా, ఇంకా ఇతరుల మీద చెడు మాటలు చెప్పినా, చెడు సాక్ష్యం చెప్పినా అవన్నీ ఎవరు వింటున్నారు? యేసయ్య వింటున్నారు. అందుకే మీరు ఏం కలిగి ఉండాలా? అమ్మో, నన్ను ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు, ఇదో నేను ఈ పని చేస్తున్నా కదా, ఇప్పుడు నన్ను దేవుడు చూస్తున్నాడు. మనం చేసే ప్రతి పనికి దేవుడు ఏం చేస్తాడంట? ఒకరోజు తీర్పు తీరుస్తాడు. ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. అందుకే మనం ఏం కలిగి ఉండాలా? దేవుని భయము కలిగి ఉండాలి. మీకు చెప్పిన 5 ఆజ్ఞలు ఇచ్చిన, కనీసం వాటిలో రెండన్నా నేర్చుకున్నారా? 2-3 అన్నా నేర్చుకున్నారా? ఎప్పుడు చెప్పినా? పోయిన మంగళవారం చెప్పాను కదా, వారం అయింది కదా. ఎన్ని రోజులు వారానికి? ఎన్ని? నేను ఇచ్చింది ఎన్ని? 5. మరి రోజుకి ఒకటి నేర్చుకున్నారా?
రోజుకి ఒకటి నేర్చుకోలేరు. 7 రోజులు ఉన్నా కానీ 5 ఆజ్ఞలు మీరు నేర్చుకోవాలి. ఎట్లా ఉంది మీకు ఆశ ఉందా మరి దేవుని వాక్యం నేర్చుకోవాలి? మరి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? చదువు మీరు బాగా చదువుకోవాలంటే జ్ఞానం ఎవరిస్తారు? మరి యేసయ్య వాక్యం నేర్చుకోవాలి కదా, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలా. అర్థమైందా? మీకు ఎంతెంత హోంవర్క్ ఇస్తారా, అవి చేస్తారా చేయరా? ఒక రోజుకి 2-3 లెసన్లు కూడా ఏం చేయమంటారు? రాసి చూపిమంటారు. ఇవన్నీ నేర్చుకురమ్మంటారు. నేర్చుకుని వెళ్తారా లేదా? ఎన్ని హోంవర్క్లు ఇచ్చినా అన్నీ చేస్తారు కదా. ఒకటి చేయకపోతే అన్నీ చేసి ఒకటి చేయకపోతే ఏమంటారు? చాలా మంచోడు రైడు, అన్నీ చేశాడు రా, ఇది ఒక్కటి చేయాలంటారా? ఏమంటారు? ఎందుకు కొడతారు? అన్నీ చేశారు కదా, ఒకటే కదా చేయలేదు. ఎందుకు అంటే ఎన్ని ఇచ్చినారో అన్ని కంప్లీట్ చేసి ఏం చేయాలా? టీచర్కి చూపించాలి. మీరు కంటక వాక్యాలు ఈ 10 ఆజ్ఞలు మీరు నేర్చుకోవాలి. చాలా ప్రాముఖ్యమైనవి. అర్థమైందా మీకు? చాలా ప్రాముఖ్యమైనవి 10 ఆజ్ఞలు కూడా మీరేం చేయాలా? నేర్చుకోవాలి. 10 ఆజ్ఞలు నేర్చుకోవాలి మీరు. సరే, మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం. టైం చెప్పమంటే అయిపోయింది. ఇందులో నేను చెప్తా చూడండి, నేర్చుకోండి. సైలెంట్ కూర్చోకపోతే ఇప్పుడు కొడతా నేను మిమ్మల్ని. నీ పొరుగు వారి మీద పలకండి. అబద్ధ సాక్ష్యము పలకకూడదు. నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. 10ది, నీ పొరుగు వానిది చాలా సరిగ్గా అసలు అర్థాలు పడి బెన్సి నువ్వు అది పడే, నువ్వు పడే. ఏమేమో పిచ్చి పిచ్చి పట్టుకుంటారు. దానికి టార్గెట్ వేస్తాను మా సాగు కానీ చిన్నవికి అనుకుని ఈ రెండైనా సరే వచ్చేవారని చెప్పాలి మీరు. రోజుకు 2 అయినా సరే 10 ఆజ్ఞలు మీరు నేర్చుకోవాలి. ఎన్ని ఆజ్ఞలు? ఈ 10 ఆజ్ఞలు నేర్చుకోవాలి. మీరు ఎన్నో నేర్చుకుంటారు, ఎన్నో రాస్తారు, ఎన్నో చదువుతారు, కానీ దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? నేర్చుకోవాలి. మీరు పెద్ద పిల్లలే కదా, 5th క్లాస్ 4th క్లాస్ ఇవి నేర్చుకోలేరు మీరు? పలకాలి. ఈ నేర్చుకోండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 16వ వచనము 17వ వచనము పలకండి. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. 10ది, నీ పొరుగు వానిది దేనిని ఆశింపకూడదు అని చెప్పాను. నిర్గమాకాండము 20వ అధ్యాయము 16వ వచనం 17వ వచనము. మోకరించండి, ప్రార్థన చేసి నేర్చుకోవాలి. మీరు చెప్పడం కాదు, కనీసం ఒక్కొక్కటైనా నేర్చుకోవాలా. ఇవి ఇప్పుడు చెప్పినట్టువి 5 కూడా ఒక్కొక్క లైనే ఉన్నాయి. నారాధన చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు, నీ పొరుగు అనేది దేన్ని కూడా ఆశింపకూడదు అనేవి ఒక చిన్న చిన్న లైన్లే, ఒక్కొక్క లైనే ఉంది. అవి పోయిన వారం చెప్పినట్టు 2 లైన్లు ఉన్నాయి. నేర్చుకుంటే వస్తుంది. అర్థమైందా? 10 ఆజ్ఞలు కూడా దేవుని వాక్యము. ఈ ఆజ్ఞలు మీకు చాలా ప్రాముఖ్యం. అర్థమైందా? వెనక్కి జరిగి మరి వెనక్కి జరిగి మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం.
స్టాండ్ కిందికి వస్తాకు ఇది కొత్తది బిట్టు చిన్నగా చిన్నగా నొక్కు మోకరించాలి అందరూ అటువైపు చూడద్దు బెన్సిన్ చాలా అల్లరి చేస్తున్నారు చెప్తాను అర్థమైందా మోకరించు ఇట్లా పైకి మోకరించండి పైకి మోకరించి అల్లరి చేయకూడదు పైకి దయచేసి మోకరించి కళ్ళు మూసుకో అందరూ కళ్ళు మూసుకోవాలి చూడొద్దు అందరూ కళ్ళు మూసుకోవాలా కళ్ళు మూసుకోవాలా ప్రార్థన చేసుకోవాలి అయ్యా 10 ఆజ్ఞలు ప్రవ్వా నేను కూడా నేర్చుకోవడానికి సహాయం చేయండి ఈ 10 ఆజ్ఞలు నేను కూడా పాటించడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేసుకోవాలా దేవుడు ఏమంటున్నాడు నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ భూమి అందే కానీ నీళ్ళ అందే కానీ ఏం చేయకూడదంట ఏ రూపమున మనము చేసుకోకూడదు కళ్ళు మూసుకోవాలి కళ్ళు మూసుకో బెన్సి ఎట్లా ఎట్లా నాలాగా కృపా ప్రేమ గల తండ్రి చెంగల్ దేవాన్ని బంగారు పదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం ప్రభా నా తండ్రి ఇంతవరకు కూడా ప్రభా మీరు తోడుకుంటూ వచ్చినారు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం ప్రభా నా తండ్రి దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా సహాయించండి కనికరించండి ప్రభా కృప చూపించండి మీకు ఎంత వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం పాడే పాటలు మీరు సహాయపడుతూ వచ్చారు ప్రభా మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం ప్రభా నా తండ్రి కథ ద్వారా కూడా మీరు మాట్లాడుతూ వచ్చినందుకే ప్రభా ఎంతో వదనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి మోషతో ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చినారు ప్రభా ఎంతో వదనాలు చెల్లిస్తున్న 10 ఆజ్ఞలు కూడా ప్రభా మీరు ఇస్తూ వచ్చినందుకే తండ్రి దేవానికి ఎంతో వదనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తుంది ఆ యొక్క 10 ఆజ్ఞల్లో ప్రభా ఏ ఒక్కటి తప్పిపోయినా కూడా నానా తండ్రి మిగిలినవన్నీ కూడా తప్పిపోయినట్టే మీరు వాక్యాలు సెలవిస్తుంది ప్రభా తండ్రి అలా ఉండకుండా ప్రభా సహాయించండి చిన్న బిడ్డలు మీరు దీవించండి చిన్న బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి చిన్ననాటి నుండి ప్రభా నీ వాక్యాన్ని విని నీ మాటలు విని ప్రభా వారి హృదయమైన పలక మీద తండ్రి వాటిని భద్రపరచుకోవడానికి వాటిని ముద్రించుకోవడానికి ప్రభా సహాయం చేస్తారమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి నీ వాక్యానికి లోబడే బిడ్డలుగా నీ యొక్క స్వరాన్ని వినే బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయించండి బాలుడు నడవలసిన మార్గం వాడికి నేర్పించము పెద్దవాడైనప్పుడు వృద్ధుడైనప్పుడు తొలగిపోవడం సెలవించినాడు ప్రభా అను తండ్రి మోషేకి ప్రభా చిన్ననాడే తన తల్లి చెప్పిన యొక్క ప్రభా దేవుని యొక్క మాటలు ప్రభా నా తండ్రి దేవా ప్రభా నాన్న మోషేని తండ్రి దేవా గొప్ప ప్రవక్తగా తండ్రి దేవా మీరు ఎన్నుకుంటూ వచ్చినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి దేవా నాన్న మోషేని ప్రభా మీరు ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి ప్రభా మీరు కోరుకుంటూ వచ్చినారు తండ్రి దేవానికి ఎంతో వందనాలు చెల్లిస్తున్న సమయాలు కూడా ప్రభా చిన్ననాడే తన తల్లి ప్రభా దేవుని వాక్యం చెప్పడం ద్వారా ప్రభా సమయాలు కూడా ప్రభా నా తండ్రి నాన్న గొప్ప ప్రవక్తగా ప్రభా నా తండ్రి ఇశ్రాయేలు ప్రజల్ని ప్రభా నడిపించిన వాడుగా పాలించిన వాడుగా ఉంటూ వచ్చినాడు తండ్రి దేవా మా బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా బాల్యంలోని తెలిసి తెలియని వయసులోని ప్రభా నీ యొక్క మాటలు చెప్తుండగా వారి హృదయాల్లో కార్యం జరిగించండి ప్రభా రక్షణ దయచండి మారు మనసు పాప క్షమాపణతో నింపుతరమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి నా నచ్చని తండ్రి దేవా నా 4th క్లాస్ 5th క్లాస్ చదువుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నాన్న ప్రభా ఆరితాన్ని జ్ఞాపకం చేసుకోండి చిన్నారి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి రిక్కిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాన్న ఇంకా నా తండ్రి ఆయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి పెద్ద పిల్లలు ప్రభా మీరు కనికరించండి వారు మీ వాక్యాన్ని నేర్చుకోగలిగిన వారు ప్రభా నా తండ్రి గ్రహింపగలిగిన వారు ప్రభా తన వారి హృదయాల కార్యం జరిగించండి తండ్రి విని నిర్లక్ష్యంగా విడిచిపెట్టకుండా ప్రభా సహాయం చేస్తారమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి నీ వాక్యాన్ని వారి హృదయంలో భద్రపరచుకుంటూ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి చిన్న బిడ్డలు కూడా ఉంటున్నారు నాన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుని సాహిత్య ప్రభా నా తండ్రి దేవా జ్ఞాపకం చేసుకోండి బెన్సిని జ్ఞాపకం చేసుకోండి ప్రిస్కిలా నాన్న రూతు గ్లోరీని జ్ఞాపకం చేసుకోండి ప్రభా మందిర అదేవిధంగా నాన్న ప్రభా నా తండ్రి చిన్న విక్కిని జ్ఞాపకం చేసుకోండి అనోకుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా తన జాగ్రత్తని జ్ఞాపకం చేసుకోండి చిన్న బిడ్డలు ప్రభా చెప్పిన వారు గ్రహించడానికి ప్రభా నా తండ్రి గ్రహింపు లేని వారు ప్రభా చిన్న బిడ్డలైనా కలిగరించండి వారి హృదయాలు కూడా కార్యం జరిగించండి దైవికమైన జ్ఞానంతో నింపండి ప్రభా మంచి ఆరోగ్యంతో నింపండి ప్రభా సహాయించండి మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ వీరం జరిగిన పరీక్షలు మీరు దీవించండి ఆశీర్వదించమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ కుటుంబాన్ని కూడా దీవించమని కుటుంబాన్ని మేలు కొరకే జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని మీకు ఎంతో వదనాలు చెల్లించుకుంటూ ఇంకా అనేక మంది చిన్న బిడ్డలు సమకూరుస్తూ రమ్మని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్.